Today I'm going to explain about the Terraform. సో బేసిక్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే టెరాఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. టెరాఫామ్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? కమెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అజూర్ అజూర్ క్లౌడ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అజూర్ క్లౌడ్ దీంట్లో వర్చువల్ మిషన్స్, స్టోరేజ్ అకౌంట్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తారు కదా. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక ఫిజికల్గా ఒక హార్డ్వేర్ని క్రియేట్ చేయడం కంటే వర్చువల్గా ఒక హార్డ్వేర్ క్రియేట్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంప్యూటర్ కొనాలి, 1,00,000 50,000 70,000 అవుతుంది. దానికి బదులు ఇప్పుడు మనం క్లౌడ్లో ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని వాడుకొని వదిలేయచ్చు. సో ఇది క్లౌడ్. బేసిక్గా క్లౌడ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. బట్ మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది అజూర్ మీద. ఓకే, సరే, అజూర్ పోర్టల్ ఉంది, దాంట్లో వర్చువల్ మిషన్స్, గిట్ హబ్ అన్నీ క్రియేట్ చేసుకుంటాం. మళ్ళీ టెరాఫామ్ ఎందుకు? ఆల్రెడీ అజూర్ క్లౌడ్ ఉన్నప్పుడు దాంట్లో డైరెక్ట్గా పోయి క్రియేట్ చేసుకోవచ్చు కదా. మీకు డౌట్ వచ్చిందా? వర్చువల్ మిషన్ ఉంది, వర్చువల్ మిషన్లో డైరెక్ట్గా పోయి క్రియేట్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు సపరేట్గా టెరాఫామ్ ప్లేస్ ఉంది? ఒక వర్చువల్ మిషన్ 2 అయితే క్రియేట్ చేసుకోవచ్చు, 3 క్రియేట్ చేయొచ్చు, 4, 5, ఒక 10 వరకు క్రియేట్ చేయొచ్చు. ఒక 100 మిషన్స్ కావాలంటే, ఒక 200 మిషన్స్ కావాలంటే మళ్ళీ ఏదో ఒకటి చేయాలి కదా. దానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఏఆర్ఎం టెంప్లెట్స్ వాడి చేసుకోవచ్చు, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేను మేజర్గా ఫోకస్ చేయాలనుకుంటుంది టెరాఫామ్. టెరాఫామ్ అనేది ఫ్రీ సోర్స్, అంటే ఫ్రీ సోర్స్ ఉంటుంది, పెయిడ్ వర్షన్ ఉంటుంది ఎంటర్ప్రైజ్ లెవెల్లో. నేను ఇక్కడ ఫ్రీ ట్రయల్ యూటిలైజ్ చేసుకొని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇది టెరాఫామ్. యాప్.terraform.io జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకో. సేమ్ అదేవిధంగా portal.azure.comలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. క్రెడిట్ కార్డ్ అడుగుతుంది, జస్ట్ యూజ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్లౌడ్లో ఈ క్లౌడ్ కోడ్ అంతా గిట్హబ్లో పెడతా. నాకు గిట్హబ్లో కోడ్ అంతా ఉంది. సో నేను ఈ గిట్హబ్ని, టెరాఫామ్ని, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి, ఓకే, అంటే ఈ రెండింటికి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి కోడ్ని దీంట్లో పుష్ చేస్తాం. అంటే ఈ టెరాఫామ్కి 2 కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఒకటి గిట్ నుంచి, ఇంకోటి అజూర్ పోర్టల్ నుంచి. ఓకే, ఫస్ట్ గిట్కి టెరాఫామ్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం, తర్వాత టెరాఫామ్కి అజూర్ పోర్టల్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం. ఓకే, అలా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫస్ట్ గిట్ అనేది ఏంది? వర్షన్ కంట్రోల్. వర్షన్ కంట్రోల్ ఎందుకంటారు? కోడ్ని స్టోర్ చేసుకొని వాడుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, టెరాఫామ్లో నేను ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఆర్గనైజేషన్ కింద మన ఇష్టం వర్క్ స్పేస్ అనేది, ఎన్ని వర్క్ స్పేస్ కావాలంటే అన్ని వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక వర్క్ స్పేస్ వచ్చేసి వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకోవడానికి, ఇంకో వర్క్ స్పేస్ స్టోరేజ్ అకౌంట్, ఇంకో వర్క్ స్పేస్ కీ వాల్ట్, అలా మీ ఇష్టం ఎన్నైనా క్రియేట్ చేసుకోండి, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నేను ఇక్కడ ఒక వర్చువల్ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తాను. సో డిఫాల్ట్ ప్రాజెక్ట్లో వర్క్ స్పేస్ 1, జస్ట్ అంతే, స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ వర్క్ స్పేస్లో నేను వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకుంటా, ఇంకో వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకుని దాంట్లో నేను స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటా. దీనికి సంబంధం ఉండదు, దానికి సపరేట్. ఓకే, ఫస్ట్ ఈ వర్క్ స్పేస్కి గిట్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, సో మనకు టెరాఫామ్లో ఒక సెట్టింగ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, వర్షన్ కంట్రోల్ అని. సో ఈ ఈ ఆప్షన్ యూటిలైజ్ చేసుకొని, బై డిఫాల్ట్గా ఈ ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ యూటిలైజ్ చేసుకొని గిట్కి టెరాఫామ్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకే, జస్ట్ కనెక్ట్ టు దట్ వర్షన్ కంట్రోల్. అంటే గిట్ అనేది ఒకటే ఉంటుంది కదా వర్షన్ కంట్రోల్ అంటే. గిట్ ల్యాబ్ ఉంటుంది, గిట్ హబ్ ఉంటుంది, బిట్ బకెట్ ఉంటుంది, అజూర్ డెవాప్స్ ఉంటుంది. ఇవన్నీ రెపోసే, ఇవన్నీ కోస్టెడ్ చేసుకోవడానికే. దీంట్లో మన ఇష్టమైంది గిట్.
అంటే నాకు కొంచెం ఫీజిబుల్‌గా ఉంటది. నాకు గిట్‌లాబ్ అన్నా కూడా ఫీజిబులే. ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. బట్ మీ కన్వీనియంట్‌ని బట్టి, మీ థింగ్స్ బట్టి. బట్ నేను ఇక్కడ వచ్చేసి గిట్‌హబ్‌ని కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ విల్ ఎస్టాబ్లిష్ అ కనెక్షన్ బిట్వీన్ దిస్. ఓకే. నేను ఇక్కడ వీసీఎస్ ప్రొవైడర్ క్రియేట్ చేశా. బట్ ఇక్కడ యూఆర్ఎల్స్ తీసుకొచ్చి గిట్‌హబ్‌లో పెట్టాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్దాం. డెవలపర్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే ఓఆత్ యాప్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో నేను డిలీట్ చేసేస్తాను. ఓకే. ఐ విల్ గో టు ద ఓఆత్. అంటే నేను ఫస్ట్ టైం రావడం యూట్యూబ్‌కి. మేబీ ఏమన్నా తప్పు చెప్పినా కొంచెం ఫర్గివ్ చేసేయండి. ఓకే. ఇక్కడ అప్లికేషన్ ఏమంటున్నాడు మన ఇష్టం. నేను టెరాఫామ్ పెట్టుకుంటా. యూజువల్లీ నాకు టెరాఫామ్కి సంబంధించింది కాబట్టి టెరాఫామ్ పెట్టుకుంటా. ఈ హోమ్ పేజ్ యూఆర్ఎల్ ఇక్కడ ఉంది కదా, హోమ్ పేజ్ యూఆర్ఎల్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టా. కాల్ బ్యాక్ యూఆర్ఎల్ ఇక్కడ ఉంది కదా, కాల్ బ్యాక్ యూఆర్ఎల్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టా. అంటే టెరాఫామ్లో ఉన్న యూఆర్ఎల్స్ తీసుకొని వచ్చి గిట్లో పెట్టా. ఓకే. రిజిస్టర్ అప్లికేషన్ రిజిస్టర్ చేశాను. బట్ ఇక్కడ అయిపోయిందా అవలా, ఇంకా ఇక్కడ క్లయింట్ నేమ్ అడుగుతుంది, క్లయింట్ ఐడి అడుగుతుంది, నేమ్ అడుగుతుంది. మన ఇష్టం గిట్ అని పెట్టుకుంటాం. క్లయింట్ ఐడి ఇక్కడ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ క్లయింట్ సీక్రెట్ ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది గిట్కి. ఇంకా గుర్తులేదు. ఇది పాస్వర్డ్. దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టా. కనెక్ట్ చేసాం. ఇక్కడ ఆథరైజ్ అడుగుతుంది. ఇక్కడ ఆథరైజ్ అడగాలంటే ఇక్కడ ఫస్ట్ మనం అప్డేట్ అప్లికేషన్ చేయాలి. నేను అప్డేట్ అప్లికేషన్ చేశాను. ఇప్పుడు ఆథరైజ్ నొక్కాలి. ఎస్టాబ్లిష్ అయిందా? నేను జస్ట్ ఏం చేశాను, ఇక్కడ యూఆర్ఎల్స్ తీసుకొని వచ్చి గిట్లో పెట్టాను. గిట్లో ఉన్న యూఆర్ఎల్స్ తీసుకొని వచ్చి టెరాఫామ్లో పెట్టాను. అంతే. జస్ట్ ఎస్టాబ్లిష్, స్కిప్ అండ్ ఫినిష్. సో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. చూసుకోవచ్చు కదా ఇప్పుడు. ఇలా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ కూడా కనెక్షన్ అనేది ఉంది. డెవలపర్ సెట్టింగ్స్ వాట్సాప్. యా, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఎలా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది అనుకుంటున్నాను, చూద్దాం అది కూడా. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ వర్క్ స్పేస్ క్రియేట్ చేశాను కదా, దీంట్లో వర్షన్ కంట్రోల్ నేను ఎక్కడ క్రియేట్ చేశాను, ఆర్గనైజేషన్లో వర్షన్ కంట్రోల్లో క్రియేట్ చేశాను. అది ఇన్సైడ్ ఒక వర్క్ స్పేస్కి చెక్ చేస్తున్నాం. కనెక్ట్ టు ద వర్క్ స్పేస్ అంటే ఇక్కడ వర్షన్ కంట్రోల్ బై డిఫాల్ట్ ఇక్కడ ఒకటి వచ్చింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ పెట్టాను కాబట్టి. ఇక్కడ నా రిపోస్ అన్నీ కనిపిస్తున్నాయి. సేమ్ రిపోసే కదా నాకు ఇక్కడ ఉంది. సేమ్ రిపోసే కదా నాకు ఇక్కడ ఉంది. ఆ రిపోసే కదా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అయిపోయింది. కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ గిట్కి టెరాఫామ్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. ఇప్పుడు టెరాఫామ్కి అజూర్ పోర్టల్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కదా, చూద్దాం ఎలా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇక్కడ మనం క్లౌడ్ టెనెంట్ ఐడి తీసుకోవాలి. అది ఎందుకని చెప్తాం.
ఫస్ట్ అయితే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ బై డిఫాల్ట్ మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది. దాన్ని యూటిలైజ్ చేసుకొని వాడుకోవచ్చు. సో, ఇక్కడ నా హోమ్ పేజ్ వచ్చింది. సో, ఏజీ అజూర్లో ఏజీ అంటారు. ఓకే. అజూర్ ఏడీ అంటే నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఒక ఎస్పీ సర్వీస్ ప్రిన్సిపల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. క్రియేట్ ఐఫోన్ ఫర్ ఆర్బ్యాక్ ఐఫోన్ నేమ్ అంటే ఇక నేను ఒక ఎస్పీ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఆర్బ్యాక్ మినిమం ఆర్బ్యాక్ పర్మిషన్స్ ఉంది సెట్. నేమ్ వచ్చి కనెక్షన్ అని పెడతాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక టెరాఫామ్ ఉంది. ఐఫోన్ రోల్. ఇక్కడ నీకు ఒక రోల్ ఇచ్చాను కదా, ఆర్బ్యాక్ ఇచ్చాను కదా, దానికి రోల్ కాంట్రిబ్యూట్. ఐఫోన్ స్కోప్ సబ్స్క్రిప్షన్. ఇక్కడ నా సబ్స్క్రిప్షన్ రాయాలి. డూప్లికేట్. మన సబ్స్క్రిప్షన్లోకి వస్తే బై డిఫాల్ట్ ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని వచ్చి యాడ్ పెట్టాలి. సబ్స్క్రిప్షన్. లెట్స్ సి. ఓ ఇక్కడ తప్పు చేసా. ఈ కాపీ ఇన్ ద నోట్ ప్యాడ్. ఓకే, డైరెక్ట్గా టైప్ చేయడం కన్నా నోట్ ప్యాడ్లో ఒకసారి తీసుకున్నాం. ఇక్కడ తప్పు చేసాం. ఓకే, చూద్దాం. నిజంగా తప్పు చేసినట్టుకున్నాను. లెట్స్ సి. అజూర్ ఏడి ఒక్క నిమిషం అండి. ఎందుకు అజూర్ ఏడి ఎస్పీ క్రియేట్ చూసారా? ఇక్కడ ఒక 4 క్రియేట్ అయ్యాయి. యాప్ ఐడి, డిస్ప్లే ఐడి, పాస్వర్డ్, టెనెంట్ ఐడి. ఈ ఒక్కసారి కాపీ చేసుకోండి. వన్స్ ఇది పోతే మళ్ళీ రాదు. టెనెంట్ ఐడి, యాప్ ఐడి కావాలంటే సబ్స్క్రిప్షన్ నుంచి తీసుకోవచ్చు, బట్ పాస్వర్డ్ అనేది మొత్తం రాదు. ఎందుకు ఈ 4 అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఒక్కసారి నేను ఇక్కడ మిస్టేక్ చేసా. లెట్ మీ చెక్. అజూర్ ఏటీ ఎస్పీ క్రియేట్ బార్బ్యాక్ నేమ్ ఐఫోన్ రోల్ కంట్రిబ్యూటర్ స్కోప్. ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. చూసారా? ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. అది ఓకే. సో ఈ 4 ఎందుకని నేను చెప్తాను. యాక్చువల్గా ఈ 4 కాదు, సబ్స్క్రిప్షన్ అది.
దీంట్లో ఇది అవసరం లేదు. ఓకే. ఈ4 అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, టెనెంట్ ఐడి, యాప్ ఐడి, పాస్వర్డ్, సబ్స్క్రిప్షన్ ఐడి. మనం ఒకసారి సబ్స్క్రిప్షన్ కట్టాలి. అంటే మనం యాప్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసాం కదా, క్రియేట్ అయిందో లేదో చూద్దాం. కనెక్షన్ చూసారా, నేను ఆల్రెడీ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాను. ఇది ఇంకో కనెక్షన్. సో యాప్ ఐడి ఏంటి అంటే క్లయింట్ ఐడి. ఓకే. అండ్ టెనెంట్ ఐడి. ఓకే. సబ్స్క్రిప్షన్ ఐడి. ఎందుకు ఈ 4 అనేది ఇంపార్టెంట్ అంటే చెప్తా. సో బేసిక్గా మనం ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, మనం ఎక్కడ ఈ వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఒక సబ్స్క్రిప్షన్ ఐడి ఉండాలి. సో ఆ సబ్స్క్రిప్షన్ ఐడి దాంట్లోనే ఈ వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10-15 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఓకే. నాకు వర్చువల్ మిషన్ ఈ పర్టికులర్ సబ్స్క్రిప్షన్లోనే క్రియేట్ చేయాలి. ఓకే. అలా ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్స్క్రిప్షన్కి నాకు ఇంత మనీ పడింది, ఈ సబ్స్క్రిప్షన్కి నాకు ఇంత మనీ పడింది, మనం బేసిక్గా తెలుసుకోవాలి కదా. సో అందుకని సబ్స్క్రిప్షన్ ఐడి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మనం జస్ట్ ఏం చెప్తున్నాం అంటే ఈ సబ్స్క్రిప్షన్ ఐడిలో క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం అంతే. ఓకే, పక్కన పెట్టేసండి. ఇంకా మిగిలిన 4 ఉన్నాయి. ఓకే. యాప్ ఐడి ఇదేంటంటే ఒక సర్వీస్ ప్రిన్సిపల్ లాగా. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్ని అజూర్ పోర్టల్లో. నేనేం చేస్తాను, పోయి వర్చువల్ మిషన్ని పోయి క్రియేట్ చేస్తాను. అంటే నేను ఒక యూజర్ని పోయి క్రియేట్ చేస్తాను. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆటోమేషన్ చేస్తున్నాం కదా. అంటే ఆటోమేటిక్గా టెరాఫామ్ యూస్ చేసుకొని వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అంటే చాలా టెంప్లెట్స్ అనేవి యూస్ చేస్తాం. అంటే ఎలాగా, బ్యాక్ ఎండ్లో మనం ఒక కోడ్ని ఇచ్చి మనం ఏం చేస్తాం, ఒక 100 వర్చువల్ మిషన్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇక్కడ నా యూజర్ నేను పెట్టుకోవచ్చు, మీరు అన్నట్టు నా యూజర్ నేను పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఎలా అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా, నా యూజర్ నేమ్తో క్రియేట్ చేసాం. ఒకవేళ నా కంపెనీ నుంచి వెళ్ళిపోయా తర్వాత యూజర్ నేమ్ పోతుంది, ఆటోమేటిక్గా ఆటోమేషన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి కదా. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇక్కడ ఒక క్లయింట్ ఐడి అనేది ఒక యూజ్ చేస్తాం. అంటే ఇట్స్ లైక్ ఏ యూజర్ నేమ్ అనమాట. సో ఆ యూజర్ నేమ్ యూజ్ చేసుకొని మనం ఒక క్రియేట్ చేస్తాం. దానికి పాస్వర్డ్ ఉండాలి కదా, యూజర్ నేమ్ ఒకటే వస్తే సరిపోతుంది, దానికి పాస్వర్డ్ కూడా ఉండాలి. సో ఇది పాస్వర్డ్. సో ఇది వచ్చేసి సర్వీస్ ప్రిన్సిపల్ ఐడెంటిటీ లైక్ ఏ యూజర్ నేమ్ అనుకోండి, ఇది ఒక జస్ట్ పాస్వర్డ్. దాని తర్వాత విచ్ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గనైజేషన్స్కి ఎలా ఉంటాయంటే మల్టిపుల్ సబ్ లెవెల్ డొమైన్స్ ఉంటాయి అన్నమాట. ఈ టెనెంట్లో ఈ టెనెంట్ ఈ టెనెంట్ ఇట్స్ లైక్ ఏ ఐడెంటిటీ. సబ్స్క్రిప్షన్ ఎలాగో ఐడెంటిటీయో టెనెంట్ ఐడి కూడా ఒక ఐడెంటిటీ అనమాట. సో జస్ట్ ఇట్ విల్ చెక్ ది విచ్ డైరెక్టరీ దే వాంట్ టు క్రియేట్, దట్స్ ఇట్. యా, అంతే. ఈ 4 గురించి క్లారిటీ వచ్చింది కదా. ఈ 4 క్రియేట్ చేసాం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ 4 అనేది మనం ఇక్కడ ఇంజెక్ట్ చేయాలి కదా. ఎక్కడ పోయి ఇంజెక్ట్ చేస్తాం, వేరియబుల్ సెట్స్. వేరియబుల్ సెట్స్ అనేది ఆర్గనైజేషన్ లెవెల్లో, ప్రతిదీ మనం ఆర్గనైజేషన్ లెవెల్లోనే చేస్తున్నాం. ఒకటి వేరియబుల్ సెట్ ఆర్గనైజేషన్ లెవెల్లోనే చేసాం, వర్చువల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లెవెల్లోనే చేసాం. ఓకే. ఇది ఇన్సైడ్ వర్క్ స్పేస్. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వస్తే ఇక్కడ ప్రొవైడర్స్ ఉంది కదా, ఇక్కడే మనం ఆర్గనైజేషన్లో క్రియేట్ చేసాం. కొంచెం పైకి వెళ్తే ఇక్కడ వేరియబుల్ సెట్ ఉంటుంది, ఇక్కడే మనం వేరియబుల్ సెట్ కూడా క్రియేట్ చేస్తాం. రెండు మనం ఇక్కడే క్రియేట్ చేయాలి. ఓకే. దీనికంటూ ఒక స్ట్రక్చర్ నేమ్ ఉంటుంది. సో ఆ నేమింగ్ కన్వెన్షన్ కొంచెం ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఈ వేరియబుల్ సెట్కి ఒక నేమ్ ఇవ్వాలి, టెరాఫామ్ ఇచ్చేస్తాం. అప్లైస్ టు ఆల్ వర్క్ స్పేస్. ఇక్కడ నేను వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. అంటే ఆ 4 వేరియబుల్స్ ఉన్నాయి కదా, అది నేను ఇక్కడ ఆర్గనైజేషన్ లెవెల్లో యాడ్ చేస్తున్నాను. అంటే వేరియబుల్స్ దాని వాల్యూస్. ఓకే. ఫస్ట్
క్లయింట్ ఐడి. ఓకే. క్లయింట్ ఐడి, క్లయింట్ ఐడి, క్లయింట్ ఐడి బాగా కాపీ చేసుకోండి. నేను డిలీట్ చేసేస్తా ఈ సబ్స్క్రిప్షన్ని. జస్ట్ మీకొక ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తున్నాను. సెన్సిటివ్. ఈ సెన్సిటివ్‌లో పెట్టాలి. ఓకే. ఎందుకు సెన్సిటివ్‌లో పెట్టాలంటే ఆహ్, ఈ వాల్యూస్ అనేది ఎవరికీ కనిపియకూడదు. ఓకే. సో, అందుకని. నేమ్ వచ్చేసి ఏఆర్ఎం క్లయింట్ ఐడి. క్యాప్స్‌లో పెట్టుకుందాం. ఈక్వల్ టు సి. యాహ్! ఈక్వల్ టు సి. ఇది టెరాఫార్మ్ వేరియబుల్ పెట్టాలా? ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ పెట్టాలా అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకే. నేను చెప్తా. ఆ రెండిటికి డిఫరెన్స్ ఏందో కూడా చెప్తా. లెట్ మీ లెట్ మీ రీచెక్ 12 to 12, 16. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ పెట్టాలి. ఓకే. సెన్సిటివ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. ఎందుకు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ పెట్టాలంటే ఈ వేరియబుల్ అనేది ఓవరాల్ కోడ్‌లో పర్టిక్యులర్ బ్లాక్‌లో కాదు. ఓవరాల్ కోడ్‌లోనే మనం యూటిలైజ్ చేసుకున్నాం కాబట్టి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ పెట్టాలి. కొంచెం లెంత్ అవ్వచ్చు. ప్లీజ్ బీ అడ్జస్ట్. ఓకే. నెక్స్ట్ టైం నుంచి కొంచెం షార్ట్ అండ్ ట్రిమ్ చేయడానికి చేస్తాం. నెక్స్ట్ ఏఆర్ఎం క్లయింట్ సీక్రెట్. ఏఆర్ఎం క్లయింట్ సీక్రెట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఏఆర్ఎం దాని వాల్యూ టీటీసన్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ దాన్ని కూడా సెన్సిటివ్ చేసేసాం. యాక్చువల్గా మనం ఇది క్లయింట్ ఐడిని సెన్సిటివ్ చేయాల్సిన అవసరం లేదు. సీక్రెట్ ఒక వేరియబుల్ చేస్తే సరిపోతుంది. బట్ లెట్ ఇట్ బి. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఐడి. ఏఆర్ఎం సబ్స్క్రిప్షన్ ఐడి దాని వాల్యూ మేక్ ఇట్ సెన్సిటివ్ అండ్ యాడ్ వేరియబుల్. ఇంకా మిగిలింది టెనెంట్ ఐడి. ఏఆర్ఎం టెనెంట్ ఐడి. ఓకే. దాని వాల్యూ చూద్దాం. టెనెంట్ ఐడి 82D. తర్వాత ట్రై చేయకండి. నేను డిలీట్ చేసేస్తా. ఓకే. సెన్సిటివ్. ఓకే. క్రియేట్ వేరియబుల్ సెట్. లెట్స్ మేక్ ఇట్ లైక్ create variable set apply to all workspace. ఓకే. వేరియబుల్ సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఒక వేరియబుల్స్ క్రియేట్ చేసాం. ఆ వేరియబుల్ సెట్ని టెరాఫామ్లో ఎస్టాబ్లిష్ చేసాం.
అంటే టెరాఫామ్కి అజూర్ పోర్టల్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ గిట్కి టెరాఫామ్కి కూడా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో నా దగ్గర ఇక్కడ గిట్లో చాలా రిపోస్ ఉన్నాయి. అంటే నేను చాలా రిపోస్ వాడుతుంటా. సో బెటర్ ప్రజెంట్ నేను ఇదేది వర్క్ చేస్తానంటే ఇన్ కేస్ ఓకే, ఇది ప్రజెంట్ నేను చేయాలనుకుంటున్న కోడ్. ఓకే, నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా కోడ్ రాయాలి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా టెరాఫామ్లో మెయిన్ డాట్ టీఎఫ్, ప్రొవైడర్ డాట్ టీఎఫ్. సో 2 టైప్స్ ఆఫ్ డాట్ టీఎఫ్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, టెరాఫామ్లో యూజువల్గా. సో ఇది అషికాప్ లాంగ్వేజ్. సో బేసిక్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే స్టోరేజ్ అకౌంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, దాన్ని హషికాప్ లాంగ్వేజ్లో క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెయిన్ డాట్ టీఎఫ్. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మోడ్యూల్, ఓకే, ఈ మోడ్యూల్ ఏం చెప్తున్నాం అంటే స్టోరేజ్ అకౌంట్ ఒక మోడ్యూల్ ఉంది, దాని సోర్స్ వచ్చేసి మోడ్యూల్ ఫైల్స్లో ఉంది అంటున్నాం. అంటే ఈ మోడ్యూల్ కావాలంటే నీకు ఈ మోడ్యూల్ బ్లాక్లో క్రియేట్ చేస్తున్నాం, పోయి చూసుకో అని చెప్తాను. ఓకే, అది మెయిన్ డాట్ టీఎఫ్. అంటే మోడ్యూల్స్ పోయి చూద్దాం, ఎలా మోడ్యూల్స్ డిఫైన్ చేస్తారో అవన్నీ చూద్దాం. ప్రొవైడర్స్ డాట్ టీఎఫ్ చూద్దాం. ఈ ప్రొవైడర్ డాట్ టీఎఫ్ ఎందుకు యూటిలైజ్ చేస్తారంటే ఇప్పుడు అజూర్కి టెరాఫామ్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్. ఓకే, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఎస్టాబ్లిష్ అనేవి చేసాం, మెయిన్ డాట్ టీఎఫ్కి అండ్ అజూర్కి అండ్ టెరాఫామ్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే, ఇక్కడ ప్రొవైడర్ టీఎఫ్ అనేది కావాలి. టెరాఫామ్ దానికి తెలీదు ఏది అజూరా ఏడబ్ల్యూఎస్ తనకు తెలీదు. సో దానికి ఏం కావాలి, ఒక ప్రొవైడర్ బ్లాక్ కావాలి. సో ప్రొవైడర్ ఏం చేస్తుంది, జస్ట్ ప్లగ్ఇన్ అనమాట టెరాఫామ్కి ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి క్లౌడ్తో. సో ఇది జస్ట్ ఏం చేస్తుంది అంటే థింక్, ఓకే ఓకే అవన్నీ అవసరం లేదు. జస్ట్ ఎలా అంటే ఈ ప్రొవైడర్ అనేది ఎలా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అనేది చేసుకుంటుంది. సో ఇక్కడ మనం అనుకోవచ్చు ఏడబ్ల్యూఎస్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడ ప్రొవైడర్కి ఎలా తెలుస్తుంది ఇది అజూర్ అని? ఇక్కడ ప్రొవైడర్ బ్లాక్లో అజూర్ ఆర్ఎం అని క్రియేట్ చేసాం అనుకో, బై డిఫాల్ట్ ఇది తెలిసిపోద్ది ఏమని, ఇది అజూర్లో ఏదో క్రియేట్ చేయాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ మిషన్ అయినా అవ్వచ్చు, స్టోరేజ్ అకౌంట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు మన ఇష్టం. సో ఇక్కడ ఏమవుతుంది, అజూర్ ఆర్ఎం అనేది ఒక ప్రొవైడర్ అనేది క్రియేట్ చేయాలనుకుంటుంది. సో ఈ బ్లాక్ కోడ్ వచ్చేసి దాన్ని డిఫైన్ చేస్తుంది. దానికి ఒక ప్రొవైడర్ కావాలి కదా, సో ఆ ప్రొవైడరే ఇది. సో దాని వర్షను ఇవన్నీ చెప్తాం. ఇప్పుడు మెయిన్ డాట్ టీఎఫ్లో ఈ మోడల్ పోయి చెక్ చేయాలని చెప్తుంది. రియల్ టైమ్ సినారియోలో ఎలా ఉంటాయంటే ఒక మోడల్ అనేది ఒక బ్లాక్ దగ్గర ఉంటుంది. అంటే మోడల్స్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ మోడల్స్ వచ్చాయి, లేటెస్ట్ విఎమ్స్ అనేవి ఒకటి వచ్చాయి వర్షన్స్, అవి డైలీ మారుతుంటాయి కదా. సో ఆ మోడల్స్ అనేవి ఉంటాయి, అవి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. అది బ్లూ ప్రింట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఒక స్టోరేజ్ అకౌంట్కి కోడ్ ఉంటుంది. మనం ఏం చెప్తాం, జస్ట్ ఒక ప్రొవైడర్ ఇచ్చాం, దానికి దాని వర్షన్ ఇచ్చాం. ఓకే, ఇచ్చేసి సోర్స్లో మనం ఏం చెప్తున్నాం, డైరెక్ట్గా పోయి ఆ మోడల్ని పోయి రిఫర్ చేయి, జస్ట్ మనం అక్కడ రిఫర్ చేసేస్తే మీదంతా నువ్వు చూసుకో అని చెప్పేసి ఇచ్చేసాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ స్టోరేజ్ అకౌంట్ బ్లాక్ కోడ్ అనేది మనం డెవలప్ చేయం, బ్లూ ప్రింట్ టీమ్ వాళ్ళు చూసుకుంటారు. బట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూజువల్లీ ఇలా ఉంటుంది రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్లో. సరే ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ అకౌంట్ ఉంది ఇక్కడ మెయిన్ డాట్ టీఎఫ్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఒక ర్యాండమ్ స్ట్రింగ్ అనేది క్రియేట్ అయింది. ఎందుకు ఈ ర్యాండమ్ స్ట్రింగ్, స్టోరేజ్ అకౌంట్ ఎప్పుడు ఒక యూనిక్ నేమ్ ఉండాలి. అంటే స్టోరేజ్ 1, స్టోరేజ్ 2 నా దాంట్లో యూనిక్ నేమే, ఓవరాల్గా కూడా యూనిక్గా ఉండాలి. అంటే ఎంటైర్ యూనివర్స్లో స్టోరేజ్ 1 అనేది నాది ఒక్కటే ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టోరేజ్ 1 అనేది క్రియేట్ అయిపోయింది అనుకో, మళ్ళీ నేను క్రియేట్ చేయలేను, ఎర్రర్ వస్తుంది.
సో, దాన్ని అవాయిడ్ చేయడానికి ఒక ర్యాండమ్ స్ట్రింగ్ అనేది ఫస్ట్ నేను ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నా. సో, ఈ ర్యాండమ్ స్ట్రింగ్ అనేది ఏం చేస్తదంటే దానికి అటాచ్ అవుతది. దేనికి? ఆ స్టోరేజ్ అకౌంట్ నేమ్‌కి. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ ఫర్దర్‌గా మూవ్ అవ్వచ్చు. సో, ఇక్కడ నాకు ఒక రిసోర్స్ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ రిసోర్స్ బ్లాక్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే మనం ఏదైనా ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. లేదంటే వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలి. ఓకే. వర్చువల్ మిషన్ కానీ, స్టోరేజ్ అకౌంట్ కానీ ఏదైనా మన ఇష్టం. ఏదైనా క్రియేట్ చేయాలి. ఇది క్రియేట్ చేయాలంటే మనకొక బ్లాక్ క్రియేట్ చేయాలి. అంటే నువ్వు నువ్వు ఏదైనా ఒకటి ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అంటే నువ్వు ఒక గ్రూప్ క్రియేట్ చేసి, ఆ గ్రూప్‌లో నువ్వు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ రిసోర్స్ గ్రూప్ కూడా అలాంటిదే క్లౌడ్‌లో. ఇక్కడ నువ్వు ఒక గ్రూప్ క్రియేట్ చేసి, ఆ గ్రూప్‌లో స్టోరేజ్ అకౌంట్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నావు. సో, ఇక్కడ నువ్వు గ్రూప్ క్రియేట్ చేసావు. ఆ గ్రూప్ పేరు వీసీఎస్ వర్కింగ్ ఆర్జీ. ఆ గ్రూప్‌లో నువ్వు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తావు. సో, మెయిన్ కోడ్ అనేది ఇక్కడుంది. ఓవరాల్‌గా ఇది అన్నీ ఎంత చెప్పుకున్నా కూడా మెయిన్ కోడ్ అనేది ఇక్కడుంది. ఏంది? వీసీఎస్ వర్క్ ప్లస్ ఈ స్ట్రింగ్ అనేది ఇక్కడ అటాచ్ అవుతుంది. రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చి ఇది. లొకేషన్ వచ్చేసి ఇక్కడి నుంచి తీసుకుంటుంది. దాని టైర్ వచ్చేసి స్టాండర్డ్. దాని రిప్లికేషన్ ఎల్ఆర్ఎస్. సో, ఓవరాల్‌గా స్టోరేజ్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేస్తారో చూద్దాం. ఈ కోడ్ ఉంది కదా వీసీఎస్ వర్కింగ్ బిఎం, దాన్ని నేను ఇక్కడ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాను. వర్క్ స్పేస్లోకి వెళ్తే సెట్టింగ్స్లోకి వెళ్తే వర్షన్ కంట్రోల్ జస్ట్ మనం పోయి కనెక్ట్ చేసేసి ఆ పర్టికులర్ రెపోని సెలెక్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. రెపో పేరు కేఎస్ కేఎల్. ఇప్పుడు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఇక్కడ ఒక రన్ ఉంటుంది. బేసిక్గా టెరాఫామ్ ఎలా వర్క్ అవుతుందంటే ఇన్విట్ ల్యాండ్ అప్లై డెస్క్టాప్. ఓకే. ఫస్ట్ ఇనిట్ టెరాఫామ్ ఇనిట్ చేసినప్పుడు, ఇనిట్ అంటే ఇనిషియలైజ్ చేసినప్పుడు ఈ టెరాఫామ్ అనేది ప్రొవైడర్తో కాంటాక్ట్ అవుతుంది. అంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. వన్స్ టెరాఫామ్ ఇనిట్ చేసిన తర్వాత టెరాఫామ్ అనేది అజూర్తో ఇంటరాక్ట్ అయ్యి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాం. ఏఆర్ఎం క్లైడ్ టెంట్ ఐడి సబ్స్క్రిప్షన్ అండి సీక్రెట్. సో ఈ రెండు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కనెక్షన్. సో ఇక్కడ మన టెరాఫామ్ యూనిట్ వల్ల ఏమవుతుందంటే ప్రొవైడర్ బ్లాక్తో కనెక్ట్ అయ్యి ఆ ప్రొవైడర్ వచ్చేసి అజూర్తో కనెక్ట్ అయ్యి అక్కడ 4 సీక్రెట్స్ ఉన్నాయి కదా దాన్ని తీసుకొని వచ్చి పెట్టుకుంటుంది. సో ఇది బెస్ట్గా కనెక్షన్ అనేది ప్లగ్ఇన్ అనేది క్రియేట్ అయ్యి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దాని తర్వాత మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది బేసిక్గా ఒక వర్చువల్ రూపంలో ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది చూపిస్తుంది. అది ప్లాన్. దాంతో ఇప్పుడు మనం క్లిక్ చేస్తే అప్లై అవుతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే పోయి కాన్ఫిగరేషన్లో మార్చుకుంటే అప్లై చేయొచ్చు వస్తుంటుంది. సో బేసిక్గా ఓవరాల్గా ఇది టెరాఫామ్. ఓకే, లెట్ మీ గో ఆన్ న్యూ రన్. ఇక్కడ నేను జస్ట్ ఒక ప్లాన్ మాత్రం చేయగలను. సై చూసారా, ఇక్కడ నాకు ప్లాన్ అనేది చూపిస్తుంది. దీంట్లోని నీట్ అయిపోయింది, ప్లానింగ్ కూడా అయిపోయింది. ఓకే, ఇక్కడ ఇంకా అప్లై చూపించట్లా నేను, ఎందుకంటే నేను జస్ట్ ప్లాన్ మాత్రం కట్టాను. ఇప్పుడు నేను ప్లాన్ అని అప్లై కొట్టానంటే ఆబ్వియస్గా షో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. నేను చేస్తా జస్ట్ ఒకసారి.
ఆ రిసోర్సెస్ అని క్రియేట్ అయ్యేటప్పుడు ఇదే నా ఫస్ట్ వీడియో. ఒకవేళ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఏమైనా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా జస్ట్ ఒకసారి చెప్పండి కమెంట్స్లో. డెఫినెట్గా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కన్ఫర్మ్ అన్నప్పుడు నువ్వు కనుక్కో. డన్, ఫినిష్. విల్ సీ వెదర్ ఇట్ విల్ క్రియేట్ అన్నమాట. స్టోరేజ్. ఇట్ విల్ టేక్ టైమ్, బట్ లెట్స్. చూసారా, స్ట్రింగ్ అనేది క్రియేట్ అయింది. వన్స్ రిసోర్సెస్ క్రియేట్ చేసిన తర్వాత డిలీట్ చేయండి, బికాస్ అవన్నీ కాస్ట్. ఓకే, ఊరికనే ఏం రావట్లేదు, జస్ట్ టెస్ట్ చేసి డిలీట్ చేసేసాను. విల్ సై ఇట్ విల్ టేక్ టైమ్. రిసోర్స్ గ్రూప్, రిసోర్స్ గ్రూప్. చూసారా, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. రిసోర్స్ గ్రూప్ అంటే గ్రూప్. చూసారా, ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. సో దీని లోపల స్టోరేజ్ అకౌంట్ అని క్రియేట్ అవుతుంది. విల్ గో ఫర్ స్టోరేజ్ అకౌంట్. ఓకే, అప్లైడ్, ఫినిష్. స్టోరేజ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. విసిఎస్ వర్క్ అనేది నా స్టోరేజ్ అకౌంట్, ఇది నా స్ట్రింగ్, ర్యాండమ్ స్ట్రింగ్. సో ఈ ఎంటైర్ వన్ వచ్చేసి ఇంకా స్టేట్ ఫైల్లో చూసుకోవచ్చు. మనకి స్టేట్ ఫైల్ అనేది టెరాఫామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఏదైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ ఉంటుందో అది మొత్తం స్టేట్ ఫైల్లో చూసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఈ స్టేట్ ఫైల్ ఏమైనా కరెక్ట్ అయింది, డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కాన్ఫిగరేషన్ ఫైల్ టెరాఫామ్. ఓకే, నౌ విల్ delete that particular storage account. Resource group. ఎందుకంటే ఇవన్నీ కాస్ట్ అనమాట, డిలీట్ చేయాలి. క్లౌడ్లో ఊరికే స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసి వదిలేస్తానంటే ఒప్పుకోరు కదా, వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఓకే, క్రాస్ చెక్. స్టోరేజ్ అకౌంట్ లేదు, రిసోర్స్ గ్రూప్ లేదు. అలాగే రిజిస్ట్రేషన్. అప్లికేషన్లోకి వస్తుంది. సో నేను దీన్ని కూడా డిలీట్ చేశాను అనుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లో సీక్రెట్స్ అవన్నీ ఎక్స్పోజ్ చేశాను. సో నేను దాన్ని కూడా డిలీట్ చేస్తాను. అడ్మినిస్ట్రేషన్, యా, డిలీట్ అయిపోయింది. సో బేసిక్గా ఈ స్టేట్ ఫైల్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో మేనేజ్ ఉండాలి, అంటే ఈ రెండు సేమ్ ఉంటుంది. ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిలీట్ చేసావు, స్టేట్ ఫైల్ అనేది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ స్టేట్ ఫైల్ కరెక్ట్ అయింది, నెక్స్ట్ టైం నువ్వు రన్ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఫెయిల్ వస్తుంది. సో బేసిక్గా ఈ రెండు వచ్చేసి సేమ్ ఉండాలి.
సో ఓవరాల్గా ఇది క్లాస్. ఐ థింక్ వెరీ లాంగ్ క్లాస్. దీంట్లో మనం ఏం నేర్చుకున్నామంటే కనెక్షన్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి టెరాఫామ్కి, గిట్కి, అలాగే అజూర్కి, టెరాఫామ్కి ఎలాగే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా కోడ్ అనేది టెరాఫామ్కి ఇంటిగ్రేట్ చేయాలి, ఎలాగా స్టోరేజ్ అకౌంట్, ఏదైనా ఒక స్టోరేజ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని డిలీట్ చేయడం. ఓవరాల్గా ఇది. థ్యాంక్ యూ. దానికంటే ఎక్కువ ఏం చెప్పలేను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.